మాస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/11/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు తెలుసుకుందాం. అలాగే పంచాంగ వివరణ కూడా తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షము, పౌర్ణమి సాయంకాలం 6:47 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం ఉదయం 9:38 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 2:22 నుంచి 3:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:22 వరకు. వర్జము ఉదయం 7:32 వరకు ఉన్నది. తిరిగి సాయంకాలం 6 గంటల నుంచి 7:24 వరకు కూడా వర్జ వ్యాప్తి ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:39. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి పట్టుదల, కార్యజయము, వ్యవహార లాభము, విద్యా లాభము, వివాహ యోగము, సంతాన సౌలభ్యం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, వీసా సంబంధ సౌలభ్యం, ఆర్థిక విషయాల్లో పురోగతి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకులకి లాభాలు, అన్ని రకాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, మంచి పట్టుదలతో కోర్టు వివాదాలు కానీ కుటుంబ సమస్యల్ని అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైతులకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి శుభయోగం చెప్పబడుతుంది. ఈరోజు అదృష్టవంతంగా శుభ చెప్పవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. అవసరార్థం ధనయోగం ఉంటుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కష్టము, నష్టము, అవమానము, చికాకు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. ఇతరుల మీద ఆధారపడకూడదు. స్వధర్మాన్ని వేదిలి పరాయి ధర్మంలోకి వెళితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వ్యక్తులతో స్నేహాలు, బంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తీవ్ర అవమానాలు, మానహాని కలుగుతుంది. జాగ్రత్త. ప్రాణహాని కూడా ఉంటుంది. వ్యవహారాదులో నష్టం, రైతులకి పంట నష్టం, మత్స్యకారులకి ఇబ్బందులు, రొయ్యలు, చేపల ఇబ్బంది, సినిమా రంగంలో, రాజకీయ రంగంలోనూ ఇబ్బంది కలిగే అవకాశం, కళాకారుల క్రీడకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చెప్పుడు మాట వినడం, నష్టాన్ని పొందుకోవడం, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. వీసా సంబంధ ఇబ్బందులు, విదేశాలకు వెళ్ళకూడదు, మంచిది కాదు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. అనవసరమైనటువంటి వ్యాపకాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఖర్చు మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టంగా చెప్పబడుతోంది. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 1 నుంచి 5 అధ్యాయాలు తప్పకుండా చదవండి. తద్వారా అనుకూలుతుంది. ఎవరికైనా నీటి కుండ అయితే ఉదక చెంబు, ఏదైనా నీళ్ళ చెంబు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. భగవద్గీత శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది, శుభాన్ని కలిగిస్తుంది. లక్ష్మీ నృసింహ స్తోత్రం చదవండి, అనుకూలత ఉంటుంది. వీరికి ఉదయం 9:51 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటుకు ఉద్యోగాన్ని బదిలీలు, విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షలో విజయం ఖాయం. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు, ధన, కనక, వస్తువుల ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. సోషల్ మీడియా లాంటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు పలుకుల నుంచి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోదర మైత్రి తప్పకుండా ఇంట్లో ఏదైనా వివాహ యోగ్యత పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కర్కాటక రాశి వారికి ఉద్యోగం లేదా తప్పక ఉద్యోగ ప్రాప్తి, వివాహం కాలేదా వివాహ సంబంధ చర్చల్లో సఫలత, శుభకర సంతాన వార్త, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, అదృష్ట యోగం, రాజకీయ రంగంలో పురోగతి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, వ్యాపార పరంగా సంపూర్ణ అభివృద్ధి బాగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. సోషల్ మీడియా సర్జరీస్ వల్ల అభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగం, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి చాలా మంచిగా ఉంది. ఎందుకంటే భాగ్యస్థ చంద్రుడు శుభయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాడు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు, ఇవ్వాల్సిన రుణాలు తీసుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభంలో మంచి లాభాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అన్ని రకాల వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి బాగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి ప్రశాంతమైన సుఖ శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, తొందరపాటుతనం, విద్యా నష్టానికి కారణమయ్యే అవకాశాలు, ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం, దానివల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ప్రభుత్వ అధికారులకి తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో తీవ్ర నష్టము, పదవీచ్యుతులే అవకాశం. వ్యాపార పరంగా నమ్మిన వాళ్ళు మోసం చేయడం, వ్యాపారం నష్టపోవడం, అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు. వ్యాపార సంస్థల్లో కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. రైతు సోదరులకి పంట నష్టం, దళారీ వ్యవస్థ మీద ఆధారపడకండి, నష్టాలు పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. లేనిపోని ఆర్భాటాల కొరకు ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధన నష్టాన్ని పొందుకోవచ్చు. అతి వ్యామోహము, దుర్మార్గులతో పంచన చేరడము, ధర్మ వ్యతిరేకులతో ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని, మీ యొక్క అవయవాలు అన్ని కూడా ఫ్రిడ్జ్లో దాచిపెట్టవలసి వస్తుంది. కొంతమంది అలాంటి పనులు చేస్తారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే మీకు చాలా మంచిది, లేదా మీ జన్మ నిరర్థకంగా మారే అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా ఉండబోతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీ లెవెల్ చూడడం వల్ల మోసపోయే అవకాశాలు. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకత కనబడుతోంది. భగవద్గీత పారాయణ 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అలాగే వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 10:41 మధ్యకాలంలోను, తిరిగి 12:47 నుంచి 1:39 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగమే. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వ్యాపారంలో కూడా మంచి అనుకూలత, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అనేక రకాల ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వృత్తి ఉద్యోగాల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సొంత వ్యాపార ప్రారంభం చేసుకోవచ్చు. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి కూడా మంచి లాభాలు. అన్ని వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, సినిమా పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, వివాదాలన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనయోగం,
ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం. వ్యాపార భాగస్వామితో అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా సరైన వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యకి, ఈవెంట్ చేసే వారికి మంచి అనుకూలత. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబపరమైనటువంటి సమస్త ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాలను, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు. ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రశాంతమైన సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం. నాట్యుల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాభాలు. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభం. కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటికి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యా లాభం. వస్తు లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అభివృద్ధి, కోర్టు వాదాల సమసిపోవడం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. అన్ని రకాల వ్యాపారుల లాభాలు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన శుభయోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ఈరోజు ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టయోగాలు. చిన్ననాటి మిత్రుల్ని అనుకూలంగా, అంటే ప్రేయసి ప్రియులకి అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాటుతనము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టము, లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం కూడా బెంచ్ మీదికి మారవచ్చును. లేనిపోని అనవసరపు అపవాదులు, అనర్థాలు, చికాకులు, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారి కష్టకాలం. రైతన్నులకి, పూలు పడుగులు పండించే వారు కూడా ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. పెద్దల మాట వినండి. ధర్మ వ్యతిరేకులతో అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క మానవమానాన్ని కాపాడుకోండి. ఆడపిల్లలు ప్రేమ కలాపాల్లో ధర్మ వ్యతిరేకులతో లేదా కుటుంబ సభ్యులతో వ్యతిరేకంగా ఉండడం వల్ల మీకు తీవ్ర నష్టం తప్ప మంచి కలగదు. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అలాగే వ్యవహార నష్టం, ఆర్థికపరమైన ఇబ్బందులు, చికాకులు, లేనిపోని ఖర్చులు, అంటు రోగాలు పొందే అవకాశాలు, అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా కనబడుతోంది. లేనిపోని చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది కలిగే అవకాశం. విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. లేనిపోని అపవాదులు, చికాకులు, అధిక బాధ్యతలు ఇవి నష్టాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో వైపు వెళ్ళకూడదు. నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఆచితూచి వ్యవహరించండి. గణపతి ప్రార్థన చేసుకోవడం మంచిది. ఈరోజు తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 3 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టం చాలా మంచి ప్రశాంతత, వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల అభివృద్ధి. రైతులకి, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా లాభాలు పొందుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, బ్యాక్లాగ్, అలాగే ఈవెంట్స్ వేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం. ఇలా ఉద్యోగస్తులకి లాభాలు, విద్యార్థి లాభాలు, అనుకుజోడికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, మంచి ఐశ్వర్యము, ఆశించినటువంటి ధనయోగాలు, ప్రశాంతమైన సుఖ జీవనం, బంధువులతో, మిత్రులతో ఆనంద యోగం, అనుకునే సాధించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి వాక్చాతుర్యం,
బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి, వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం, రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, అలాగే విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధుమిత్రుల అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఎక్కడైనా చిక్కుకుపోయినటువంటి కొన్ని సమస్యల వల్ల ఆస్తులు కానీ వస్తువులు కానీ మీ చేతికి అందేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.